ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాన్ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఏ కృష్ణ పాంచాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే బోల్. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం లాస్ట్ వీక్ 5th చాప్టర్ ఫినిష్ చేసుకున్నాం కదా. 5th చాప్టర్ ఏంటి? కర్మయోగం. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమన్నా మాట్లాడాలనుకున్నా, ఏమన్నా షేర్ చేయాలనుకున్నా చెయ్యొచ్చు. హరి బోల్. మనం చదువుకున్న వాటిల్లో కూడా ఏమన్నా షేర్ చేసినా కూడా, చేయాలనుకున్నా కూడా చేయండి. ఏం లేవా? హరి బోల్. ఎస్ను అన్న చెప్తారా? హరి బోల్. ఏం లేవు మాతాజీ. ఎవరు మాట్లాడుతున్నారు? సైలెన్స్ రాత్రి అంటే మీరు. నేనైతే ఏ- గుర్తు కూడా లేదు మాతాజీ, మర్చిపోయాను ఇది. ఆ? మర్చిపోయాను కూడా క్లాస్ది. మీరు మర్చిపోయినారా? సరే, మనము అడగడానికి కూడా 5th గుర్తులేదు చాప్టర్ అన్న. మూడు అడగడానికి కూడా శ్లో ఆ, 3 శ్లోకాలు చదువుకున్నాం కదా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే, అందరిలోనూ పరమాత్మని చూస్తాం అనుకున్నాము. అలాగే యూహి సంస్పర్శజ దుఃఖ, అంటే మనందరికీ భౌతిక దుఃఖాలు ఉన్నాయి కదా అందరికి. అయితే వాటికి ఆది అంతము లేదు అని, కానీ భగవంతుడి దానికి మనం ఉండాలి అని చెప్పి ఒకదాని తర్వాత వీటికి వస్తూనే ఉంటాయి అన్నమాట. తర్వాత భోక్తారాం యజ్ఞ తపస, అంటే భగవంతుడు భోక్త అని, ఆయనకి అన్ని ఇవ్వాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇందులో. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం అని కూడా చెప్పుకున్నాము. ఎందుకు ఇంపార్టెంట్ అయిన శ్లోకం? 3 విషయాలు చెప్పాను భగవంతుడు ఎలా ఉంటారని. గుర్తులేదు ఎవరికి? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, గుర్తులేదు. చెప్పండి మాతాజీ, మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. ఆ ఇది ఏంటంటే భోక్తారాం యజ్ఞ తపస, భగవంతుడు భోక్త. తర్వాత సర్వలోక మహేశ్వరుడు, ఆయన అది కరసరి కనిపిస్తుంది కదా. ఈయన భోక్త, సర్వలోక మహేశ్వరుడు, సుహృదం సర్వభూతానం, అందరికీ శ్రేయోభిలాషి అన్నమాట. భగవంతుడు మనం చేసే యజ్ఞాలు తప్పులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ భోక్త ఆయనే. తర్వాత ఈ అన్ని లోకాలన్నిటికీ మహేశ్వరుడు కూడా ఆయనే అన్నమాట. తర్వాత ఆయన అందరి జీవులకి లాభం చేకూరుస్తాడు, ఆయన అందరికీ శ్రేయోభిలాషిగా ఉంటాడనమాట. ఈ మూడు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఎవరని చెప్పాను, ఇది ఏంటో ఫార్ములా అని చెప్పి. యోగీశ్వరుడు కదా మాతాజీ. శాంతి ఈ సూత్రం ఇది. ఫార్ములా శాంతి శాంతి సూత్రం, ఈ శ్లోకం అన్నమాట. కాబట్టి మనం ఏంటంటే భగవంతుడిని భోక్తగా, అంటే ఆయనే ఎంజాయర్, ఆయన అందరికీ పరమేశ్వరుడు, ఆయన ప్రొప్రైటర్.
తర్వాత ఆయన అందరికీ శ్రేయోభిలాషి. ఆయన ఎవ్వరికి పార్షాలిటీ చూపించారు అనమాట. వీళ్ళంటే ఇష్టము వాళ్ళంటే ఇష్టం అని చూపించారు. అది 5th చాప్టర్ లో చదువుకున్నాం. అయితే దీని గురించి సమ్మరీ చెప్పుకుంటున్నాం కదా. సో మీకు కనిపించట్లేదా? ఇది నేను షేర్ చేసేదా? మీకు కనిపించలేదు కనిపించట్లేదు. కనిపించలేదు కదా. సరే, ఇప్పుడు మనము గీతా సుభేదనలోంచి 5th చాప్టర్ యొక్క సమ్మరీ తెలుసుకుందాము. గౌరంగ దర్శనం ప్రభు ఏం చెప్పారు అని చెప్పి. ఈ చాప్టర్ ని 4 భాగాలుగా విభజించారనమాట. ఒకటేమో అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు ఫస్ట్ దానిలో, సన్యాసం గొప్పదా కర్మయోగం గొప్పదా అని, ఏది శ్రేయోదాయకం వాటి గురించి చెప్పమని చెప్తున్నాడు. అడిగితే కర్మని త్యాగం చేయడం గొప్పదా, లేకపోతే ఆసక్తి లేకుండా మనం కర్మ చేయడం, రెండిట్లో ఏది గొప్పది అని అడుగుతున్నారు అనమాట. ఏది గొప్పది? సరే, కర్మని త్యాగం చేయటమే బెస్ట్ కదా. అదే కర్మని కర్మని త్యాగం చేయగలగాలి. ఒకవేళ అది లేనప్పుడు గనక మనం ఏంటంటే కర్మ చేసినప్పుడు ఫలితం ఆశించకుండా ఉండాలి. ఆ చేసిన కర్మ మీద ఆసక్తి లేకుండా ఉండాలన్నమాట. రెండు చేయొచ్చు. అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడు దానికోసము? 2వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు అన్నమాట. కర్మయోగం సన్యాసంతో సమానమైనదని, కానీ సన్యాసం కంటే చాలా సులభమైనది ఏంటంటే భక్తి మార్గం చెప్తున్నారు. ఇది కర్మని పరిత్యాగం చెయ్యాలి అంటే ఏం చేయాలి అంటే మనం చేసే ప్రతి కర్మ భగవంతుడి కోసం చేయాలన్నమాట. కాబట్టి భక్తితోటి చేసే కర్మ ఒకటి, రెండు ఒకటే. కానీ ఏది మనకి శ్రేయోదాయకము అంటే భగవంతుడికి చేసే భక్తియుత సేవ. కర్మ కంటే కూడా మనం భక్తితో భగవంతునికి సేవ చేస్తున్నాం చూసారా, అది చాలా ఇంపార్టెంట్, శ్రేష్టమైనది అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే భక్తియుత సేవలో మనం చేసేది కర్మలని త్యజించడమే అవుతుంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. దానికంటే కూడా సేవ చేయడం అనేది చాలా ఈజీ అని. ఇప్పుడు నేను చెప్తాను కాఫీలు టీలు మానేయండి అంటాను, అది త్యజించడం కదా. అది కష్టమేనా కాదా? కష్టమే కష్టమే మాతాజీ. చాలా కష్టం మనకి. కానీ ఇప్పుడు నేనేం చెప్తాను, భగవంతుడు సేవ చేయండి అని చెప్తా. ఎవరైనా వచ్చి పూలు కడతారా? మొన్న రథయాత్రకు కూడా మనందరం సర్వీసెస్ చేస్తున్నాం ఆబిడ్స్ టెంపుల్ లో. అక్కడ ప్యాకింగ్ సర్వీస్ ఉంది, వస్తారా? లేకపోతే అందరం కలిసి ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము, వచ్చి కొంచెం వెజిటబుల్స్ కట్ చేయండి అని పిలుస్తాం. అది ఈజీనా? అరే బాబు, సేవ ఈజీ మాతాజీ. అని ఈజీ. సో ఎప్పుడైతే అది ఎందుకు ఈజీ అయితే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం భగవంతుని సేవ చేస్తూ ఉన్నాం చూసారా, ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నామని మనకు ఉంటుంది, నేను దేవుడి కోసం చేస్తున్నాను అని ఉంటుంది కదా. అప్పుడు మనకి ఏంటంటే మనకి చేసే పనుల మీద ఆసక్తి ఉండదన్నమాట. ఓ, భగవంతుడికి ఇంత చేస్తున్నాం కదా అని ఉంటుంది. అంతే తప్పించి నేను చేశాను అనే గొప్పతనానికి అట్లా ఉండదన్నమాట. సో అందుకని ఏంటంటే మనం భక్తియుత సేవ చేయడమే గొప్ప అని. అలాగే పూలు మాలలు కడుతున్నాం అనుకోండి, ఇప్పుడు భగవంతుడికి వేయడానికి కడుతున్నాం కదా, అప్పుడు మనకి ఆసక్తి వేటి మీద ఉంటుంది, ఆ పూలమాల ఎంత అందంగా కట్టి మనం భగవంతుడి మెడలో వేయాలా అని ఉంటుంది అనమాట. అది భక్తియుత సేవలోనూ దీనికి ఉన్న వ్యత్యాసం. కాబట్టి భక్తియుత సేవ అనేది చాలా ఈజీగా ఉంటుందని, అందులో నెలకొన్నాం అనుకోండి, అప్పుడు మనకి అనిపిస్తుందా? నార్మల్ గా ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఏ టీవీ పెట్టుకోవడమో, పక్క వాళ్ళు ఎవరైనా పిలిస్తే మాట్లాడుకోవడము వెళ్తాం. అవునా? అవునా కాదా? అదే అవును మనం మాతాజీ. అదే మనం సేవ చేయడానికి వెళ్ళాం అనుకోండి టెంపుల్లో, మనం ఒకవేళ మాట్లాడాలనుకున్నా పక్కన వాళ్ళు ఎవరన్నా కృష్ణ కథలు చెప్తారు, లేకపోతే వాళ్ళ క్లాసెస్ లో విన్న పాయింట్స్ చెప్తారు, లేకపోతే కొంతమంది కీర్తనలు చేస్తారు అనమాట. మా మా దానిలో ఒక మాతాజీ ఉన్నారు, మమతా మాతాజీ అని. ఏదన్నా సేవ చేయడానికి వెళ్ళండి, ఆవిడ మొదలు పెట్టేస్తారనమాట, కీర్తన చేయండి కీర్తన చేయండి. ఏదైనా సరే, కృష్ణ కీర్తనలు ఏదైనా సరే, వైష్ణవ గీతాలు కానీ లేకపోతే హరే కృష్ణ మంత్రం అన్ని కీర్తన అలా చేస్తూ ఉంటాం. సో అలా చేస్తున్నప్పుడు మనం భగవంతునికి కొంచెం దగ్గర అవుతూ ఉంటాం. అప్పుడు మనము ఈ టీవీలు చూడడము, ఈ గాసిప్స్ అన్ని మనం ఆటోమేటిక్ గా మనం వాటికి దూరం అయిపోతున్నాం అన్నమాట. అలాంటివి మనం ప్రత్యేకంగా వచ్చి నువ్వు వాళ్ళతో మాట్లాడకండి, వాళ్ళతోటి సావాసం చేయకండి అంటే మనం చేయం. కానీ భక్తియుత సేవలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా వాటన్నిటి నుంచి మనం బయటపడిపోతాం అన్నమాట. కాబట్టి ఈ విషయాల గురించి చెప్తూ భక్తియుత సేవ చేయడం అనేది చాలా శ్రేష్టమైనది అని చెప్తున్నారు. తర్వాత
ఎప్పుడు ఎవరైనా లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఒక యోగి అనే వాళ్ళ లక్షణాలు ఎలా ఉండాలి అంటే, వాళ్ళు ఆత్మ నిగ్రహంతో ఉండాలి అని చెప్పి. మనందరం బద్ధజీవులు. బద్ధజీవులు అంటే ఏంటంటే, మనం భౌతికమైన విషయాల పట్ల ఎప్పుడూ అటాచ్డ్ గా ఉంటాం. అంటే వాటి గురించే ఆలోచిస్తూ అట్లా ఉంటాం కాబట్టి మనం బద్ధజీవులుగా ఉంటాం. ఈ భౌతిక బంధాల నుంచి మనం తెంచుకొని రాలేమన్నమాట. ఇప్పుడు సాలిపురుగు ఉంటుంది చూసారా? సాలిపురుగు మొత్తం అంతా ఇలా చుట్టేసుకొని సాలి గూడు ఏర్పాటు చేస్తుంది. అది స్టార్టింగ్ ఎక్కడ అంటే మనకేమన్నా తెలుస్తుందా? దాన్ని విప్పాలన్నా మనకి తెలియదు అనమాట. సో అలాగే మనందరం అలాగా చుట్టుకొని పోయి ఉన్నాం. అయితే ఎవరైతే ఆత్మశుద్ధి కోరుకొని భగవంతుని ధామానికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే భక్తియుత సేవ ద్వారానే వెళ్తారు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ముగ్గురు కర్తలు ఉన్నారు అని చెప్తున్నారు. ఒకళ్ళు ఆత్మ, భౌతిక ప్రకృతి, భగవానుడు. అయితే మనం ఏం చేస్తా అంట కోరుకుంటాం. కోరుకుంటే భగవంతుడు శాంక్షన్ చేస్తాడు. శాంక్షన్ చేసిన దాన్ని ప్రకృతి ఏమో మనకి తీరుస్తుంది అనమాట. సో ఈ రకంగా మనం జీవులం ఏంటంటే అలా కోరికలు కోరుకుంటూ ఉంటాము. అయితే భగవంతుడు ఓకే నువ్వు కోరుకున్నావు కదా నీ కోరిక తీరుస్తాను అని మనల్ని కోరికలు తీరుస్తూ ఉంటే మనం ఇట్లాగే ఆ కోరికల మీద కోరికలు అలా కోరుకుంటూ ఈ భౌతిక జగత్తులో ఇలాగే వచ్చి ఈ మోహం అంటున్నారు చూసారా, మాయ అన్నమాట. అందులో పడిపోయి మనం జ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. దాని గురించి చెప్పి ఇంకా ఏంటంటారంటే వాళ్ళు ఎవరైతే ఈ ఆత్మానుభూతికి వెళ్ళాలి అంటే మనకి 3 ఉన్నాయని తెలుసు కదా. ఆ గుణాలు 3 ఉన్నాయని తెలుసు తెలుసు కదా మనకి. తెలుసు హరిబోల్. మాతాజీ, తస్మాత్ తెలుసు జై మాతాజీ. సత్వరజతమో. సత్వ ఏంటి? రజో గుణాలు, రజతమో గుణాలు. అయితే సత్వ రజ తమో గుణాలు. మనం తమో గుణం నుంచి రజోగుణంకి రావాలి, రజోగుణం నుంచి సత్వగుణంకి రావాలి. సత్వగుణానికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం చాలా శుద్ధం అవ్వాలి. దాన్ని శుద్ధ సత్వగుణం అంటాం అనమాట. సో భగవంతుని గురించి తెలుసుకునే వాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏంటంటే సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణానికి వెళ్తారు అని. ఇంకా ఏమంటారంటే ఈ సత్వగుణంలో ఒకప్పుడు రజోగుణం కూడా మిక్స్ అయ్యి ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగా భగవంతుని ధామానికి వెళ్ళాలన్నా ఇంకా సాధన అవసరం అని. మనం అందరం ఏం చేయాలంటే దేవాది దేవుడి మీద మన దృష్టి ఉంచి ఆయన ద్వారా అంటే ఆయన కావాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ మనకి అక్కడే ముక్తి లభిస్తుంది అని చెప్పేసి అలా చేస్తేనే మనకి ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఈ చాప్టర్ లో మనం తెలుసుకున్నాము. అర్జునుడు అడిగిన ప్రశ్నకి భగవంతుడు ఈ సన్యాసం గొప్పదా, యోగం గొప్పదా ఇవన్నీ చెప్తూ మనం ఈ శ్లోకాలన్నీ చదువుకున్నాం. తర్వాత ఇందాక చెప్పినట్టుగా భోగేశ్వర్య భగవంతుడు ఎవరు అనే విషయం గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ వరకు ఓకేనా? ఓకే మాతాజీ. మనము ఇక్కడ ఒక అనాలజీ కూడా ఉంటుంది, ఇందులో ఇవ్వలేదు, ప్రభు ఇవ్వలేదు, కానీ ఒక అనాలజీ ఉంటుంది. ఏంటంటే మనం ఎలా ఉంటాంట ఇప్పుడు కొన్ని కలువ పువ్వులు అవి ఉంటాయి చూసారా, అవి తెరుచుకొని ఉంటాయి, చీకటి అయ్యేటప్పటికి ముడుచుకుపోతాయి. అవి మళ్ళీ నెక్స్ట్ రోజు సూర్యుడు ఉదయించినప్పుడు ఓపెన్ అవుతాయి కదా. తెలుసా మీకు అలాగా? తెలుసు మాతాజీ. సూర్యరశ్మి వచ్చినప్పుడు కలువలు విచ్చుకుంటాయి, మళ్ళీ పిచ్చుకుంటాయి. చంద్రోదయం అవగానే సాయంత్రం మూసుకుపోతాయి. సాయంత్రం సూర్యుడు అస్తమించే టైంకి ముడుచుకుపోతాయి. సరేనా? అయితే తుమ్మెదలు ఏం చేస్తాయంటే వాటిల్లో ఉన్న తేనె తీయడాన్ని తాగడానికి మకరందం కోసం అని చెప్పేసి కలువలు తెరుచుకొని ఉన్నాయి కదా, అది అంతసేపు రోజంతా తెరుచుకొని ఉంది కదా, అట్లాగే వెళ్ళి అవి కూర్చుంటాయట. కూర్చొని తేనె పిలుస్తూ ఉండి వాటి ఆనందంగా ఉంటూ ఉంటాయట. అది ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అవి ముడుచుకుపోతాయి. ఆ తేనెటీగ ఆ తుమ్మెదలు అందులోనే ఉండిపోతాయి అన్నమాట. మన పరిస్థితి కూడా అంతే అన్నమాట. మనం ఏంటంటే ఈ మకరందం అంటున్నారు చూసారా, ఈ తేనె అనే మకరందం కోసం అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆనందం కోసం మనము అలాగ ఉండిపోయినాం. అలాగే మనం ఉండిపోతూ ఉన్నాం, కానీ బయట ఎట్లా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. అందుకనే మనం అజ్ఞానంలో ఉన్నాము అని చెప్పేసి ఇది ఒక అనాలజీ చెప్తారు ప్రభుపాద. మాకు భక్తి శాస్త్రిలో చెప్తున్నారు, సడన్ గా గుర్తొచ్చింది చెప్దాం అనుకున్నా. ఇంకో విషయం ఏం తెలుసుకున్నాం మనం, అష్టాంగ యోగం ద్వారా కూడా ముక్తి పొందుతూ ఉంటారు భక్తులని. భక్తులు కాదు, మామూలుగా అష్టాంగ యోగ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ధ్యానంలోకి వెళ్ళి అలాగా బ్రహ్మంలో కలిసిపోతూ ఉంటారు అనమాట. కానీ అష్టాంగ యోగాల్లో చేస్తూ కూడా
ధ్యానము, తర్వాత సమాధి స్థితి. ఆ ధ్యానం స్టేజ్ కి అంటే ఏడోది అనమాట. ఆ స్టేజ్ కి వచ్చినప్పుడు భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలి. మాకు భగవంతుడు ఎట్లా ఉంటారో తెలుసు కదా, తెలుసా మీకు అందరికి? తెలుసు మాతాజీ. ఎలా ఉంటారు? కృష్ణమూర్తి లాగుంటారు మాతాజీ. ఎలా ఉంటారు? కృష్ణుడు లాగుంటారు మాతాజీ. కృష్ణులాగే ఉంటారు. ఆ కృష్ణుడు ఎలా ఉంటారు? కృష్ణుడా చాలా అందంగా ఉంటాడు మాతాజీ. మాతాజీ. మురళి పెట్టుకుంటారు, పట్టు పీతాంబరాలు కట్టుకుంటారు, మెడలో ఆ పూమాల వేసుకుంటారు, కంఠాభరణాలు ఉమ్, వేసుకుంటారు, నల్లగా ఉమ్, వేగులి ఛాయ ఉంటుంది ఆయనకి, ఆ కలువ లాంటి కళ్ళు, ఆకర్షణీయమైన రూపము. ఆయన మంచి సౌందర్యం ఉమ్, ఇంకెక్కడా ఉండదు ప్రపంచంలో. సూపర్, సూపర్, బాగా చెప్పారు. సో మనకి ఇట్లాగా మన పురాణాల్లో చాలా చాలా చోట్ల భగవంతుడి యొక్క రూప వర్ణన ఉందన్నమాట. శ్రీమద్ భాగవతంలో కూడా ఉంది భగవంతుని యొక్క రూప వర్ణన. ఆయన ఎట్లా ఉంటారటంటే, బంగారం రంగు పువ్వు ఉంటుంది కదా, పువ్వులో పుప్పొడి ఉంటుంది తెలుసా మీకు? ఎల్లో తెలుసు. ఎల్లోగా, ఆ ఇలా పొడుగ్గా వచ్చి దాని మీద ఎల్లో ఇలాగా ఇలా ముట్టుకుంటే చాలా అంటుకుపోతుంది మన చేతికి పుప్పొడి. అలాగా ఆ పుప్పొడి కలర్ ఎల్లోగా ఉంటుంది చూసారా, అలాంటి వర్ణంలో ఉన్న పీతాంబరం ధరిస్తారట. ఓకేనా? అయితే భగవంతుడు ఏంటంటే భూలోకంలో కాదు, వైకుంఠ లోకంలో. వైకుంఠ లోకంలో అక్కడ ఉన్న పూలన్నీ అన్నమాట. పువ్వులన్నీ ముడుచుకోవడం ఉండదుట. కొన్ని పూలు మనకి చూస్తే పొద్దున విచ్చుకుంటాయి, సాయంత్రానికి ముడుచుకుపోతాయి. అవునా? కొన్ని పూలు పొద్దున విచ్చుకుంటాయి, 12ంటికి ముడుచుకుపోతాయి, మధ్యాహ్నం 12ంటికల్లా. కొన్ని పూలు 2-3 రోజులు ఉంటాయి, తర్వాత ముడుచుకుపోతాయి. కొన్ని పూలు ముడుచుకుపోవు, కానీ 2-3 రోజుల తర్వాత రాలిపోతాయి, అలాగే ఉండి ఎండిపోతాయి. అవునా? త్రిపుల్ ఎస్ మాతాజీ. కదా. అయితే వైకుంఠంలోట ఆ పూలు అసలు వడిలిపోవు. దాని మీద తుమ్మెదలు వాలి, తేనెటీగలు వాలి ఆ తేనెను తీసుకుంటూ ఉంటే, అలా తీసుకుంటూ ఉంటే వాటికి తేనె వస్తూనే ఉంటుందిట. అయితే ఏం చేస్తారటంటే పూలు తీసి మాల కట్టి భగవంతుడి మెడలో వేస్తేట, ఆ తుమ్మెదలు అవి తేనెటీగలు ఉన్నాయి చూసారా, భగవంతుడికి వేసిన తర్వాత కూడా అవి వచ్చి వాలి ఆ పువ్వుల్లోంచి తేనెని తీసుకుంటూ ఉంటాయట. అవి ఎట్లా ఉంటాయటంటే, మనం కొన్ని పూలు ఇట్లాగా మాలలు, తెల్ల పూలు, వైట్, మధ్యలో ఎల్లో, రెడ్ అలా కలిపి కడుతూ ఉంటాం చూసారా, అలా పూలు కట్టిన తర్వాత ఈ తుమ్మెదలు ఇవి ఉంటాయి చూసారా, ఇవంతా వాటి మీద డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ మాలలు ఎప్పటికీ వాడిపోవుట. అలాంటి మాలలు ఉంటాయట వైకుంఠంలో భగవంతుడి మెడలో. అలాగే కౌస్తుభమణి ఉంటుంది, వనమాల వేసుకొని ఉంటారు. ఆయన కుండల, మకర కుండలాలు. మకరం అంటే ఏంటి? మొసలి కదా. అయితే అది మొసలిలాగా ఉండదు, కానీ మొసలి ఆకారంలో ఉంటుందట, కానీ మొసలి కాదుట. అలాంటివి కుండలాలు ధరిస్తారట. ఆ ధరించిన కుండలాల యొక్క ఈ షైన్ ఉంటుంది కదా, ఆ షైన్ భగవంతుడి మొహం మీద పడుతుంటుంది. ఆల్రెడీ భగవంతుడు చాలా చూడ్డానికి ఎంతో అందంగా ఉంటారు కదా, ఈ కుండలాల యొక్క వెలుగు వచ్చి మొహం మీద పడి ఇంకా దేదీప్యమానంగా కనిపిస్తూ ఉంటుందిట. అలాగా భగవంతుడు అలాగా ఉంటూ ఉంటాడట ఆయన. ఇంకా ఆయన గురించిన వర్ణన చాలా బాగుంటుంది అందులో. ఆయనని ఎలా ఉంటారటంటే, బ్లూ కలర్ లో ఉంటారు కదా. బ్లూ అంటే మనం కరెక్ట్ గా ఒక బ్లూ తీసుకొని బ్లూ అనుకుంటాం, కానీ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, కృష్ణని మనం పిక్చర్స్ లో కానీ వాటిల్లో చూస్తుంటే కొంచెం వైటిష్ బ్లూ లాగా ఉంటుంది. చూసారా? మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తారా? శ్యామలు, మేఘం లాగా నీలమేఘ శ్యామలు అంటాం కదా. ఆ, అవును, నీలమేఘ శ్యాముడే, కానీ వైటిష్ బ్లూ ఉంటుంది. మీరు ఈసారి అబ్జర్వ్ చేయండి. ఎట్లాగటంటే, ఇప్పుడు ఈ బ్లూ కలర్ ని తీసుకెళ్లి వెన్నెల్లో ముంచి, వెన్నెల అంటే పండు వెన్నెల తెల్లగా ఉంది కదా, ఆ వెన్నెల్లో ముంచి తీస్తే ఉంటుంది చూసారా, ఆ ఆకారంట భగవంతుడికి. ఓకే. ఇప్పుడు మనం బ్లూ కలర్ శంకు పూలు ఉంటాయి చూసారా, శంకు పూలు తీసుకెళ్లి కొంచెం మజ్జిగలో గానీ వైట్ కలర్ లో గానీ ముంచి ఇట్లా విదిలించండి, దాని మీద లైట్ లైట్ గా వైట్ కోటింగ్ ఉంటుంది. సో అట్లా ఉంటుందట. సో ఒక బ్లూ కలర్ ని తీసుకెళ్లి వెన్నెల్లో ముంచి తీస్తే ఎట్లా ఉంటుందో భగవంతుడి రూపము, ఆకారం, రంగు, ఆయన శరీరపు రంగు అలా ఉంటుందిట. సో ఇలాగా భాగవతంలో భగవంతుడి యొక్క వర్ణన చాలా చోట్ల రాసి ఉన్నారనమాట. అలాగే భక్తులు కూడా ఆయన గురించి అట్లాగే పాడతారు, అలాగే మాట్లాడుతూ కూడా ఉంటారు. ఎవరు చెప్పారు? నమః పంకజనాభాయ
కుంతి మహారాణి చెప్పింది. ఆయన పంకజన్ కదా, పంకజన్ లాంటి నాభి ఉంటుందని. పంకజన్ అంటే కలువ పువ్వు. అదే పంకజం అంటే ఏంటి, బురదలో పుట్టింది కాబట్టి పంకజం అంటారు కలువ పువ్వుని. సో ఆ కలువ పువ్వులు లాంటి నాభిట, కలువ పువ్వులను ధరిస్తారట. కలువ పువ్వు లాంటి కళ్ళులు, ఆ రేఖలు లాంటి కళ్ళులు ఉంటాయట. ఇందాకేమో ఏం చెప్పారు, మకర కుండలాలు ధరిస్తారు. చేపల లాంటి కళ్ళు ఉంటాయట. చేప ఇట్లా ఉంటుంది కదా, అలాంటి కళ్ళు ఉంటాయట భగవంతుడికి. ఇక్కడేమో లోటస్ పెటల్స్ తోటి పోల్స్తుంది అనమాట. కమల కమల పంకజనాభాయ పంకజమాలిని నమస్తే పంకజాంఘ్రయ. ఆయన పాదాలు కూడా పద్మాలతోటి పోలుస్తారు అనమాట. ఇలాగా భగవంతుని యొక్క రూప వర్ణన మనకి భాగవతంలో చాలా చోట్ల ఎలా ఉన్నారు అని కనిపిస్తుంది. సరేనా? సో అలాంటి దేవదేవుణ్ణి మనం రోజు ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం 6th చాప్టర్ లోకి వస్తున్నాం. ఈ చాప్టర్ పేరే ధ్యాన యోగం. ఈ ధ్యాన యోగం అందుకని నేను చెప్పింది, ధ్యానం అంటే మనం ఏం చేస్తాము, భగవంతుణ్ణి ధ్యానం ఈ చేస్తాం ఆ, అయితే ఈ అష్టాంగ యోగ వాటిల్లో చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ప్లెయిన్ గా ఉంటుంది నిరాకార బ్రహ్మం. ఆ బ్రహ్మంలో వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే భగవంతుడి యొక్క రూపాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ రకంగా ధ్యానము అంటే భగవంతుడి గురించి చేయడం. ఈ అష్టాంగ యోగంలో కూడా అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే, ఎప్పుడు అలాంటి వాళ్ళు భగవంతుని ధామానికి వెళ్తారు అంటే, వాళ్ళు ఎప్పుడు ఆ ధ్యానం అనే ఉంది చూసారా, 7వ స్టెప్ అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అవన్నీ ఉన్నాయి కదా, అలా వచ్చి ధ్యానము లాస్ట్ ది సమాధి వస్తుంది. ఆ ధ్యానంలో భగవంతుని గురించి వాళ్ళు ఎప్పుడైతే ధ్యానం చేస్తారు చూసారా, అలా అప్పుడే వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్తారనమాట. సో ఇది 6th చాప్టర్ లో స్టార్టింగ్ లో మనం చెప్పుకోవాల్సింది శ్లోకం ఏంటంటే, ఆ ధ్యాన యోగం గురించి మనం ఇవాళ చెప్పుకుంటున్నాము. ఇందులో శ్లోకం మనకి ఇచ్చింది 6.17. యుక్తాహార విహారస్య యుక్తశ్చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. చదువుతారా? యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వభావబోధస్య యోగో భవతి దుఃఖః. సూపర్. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. సాకార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ. అయిపోయిందా? ఇంకా చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను. వచ్చారా? చదవండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరైనా చదువుతారా? మాతాజీ నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చదువుతారా? చదవండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ. హరే కృష్ణ.
సో అందరూ అయిపోయారా? అనువాదం చదువుతారా ఎవరన్నా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి చదవండి ఎవరైనా. సూత్రములైన ఆహారము, నిద్ర, ఉమ్, భయము, రక్షణ, మైదునములు అందు రతి అనునది యోగాభ్యాసమునందు పురోగవృద్ధి ఆటంకము కలిగించును. భగవానునికి అర్పింపబడిన ఆహారము పవిత్రమైన ప్రసాదము రూపమున గ్రహించుట ద్వారా ఆహార మాతాజీ నియమములు హరిబోల్ అనువాదం చదవండి మాతాజీ ఫస్ట్. ఓకే మాతాజీ. హరే కృష్ణ. అనువాదం. హరే కృష్ణ. నియమితమైన ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మలు కలవాడు యోగాభ్యాసము ఉమ్, ద్వారా భౌతిక క్లేశమును శమింపజేసుకొనగలడు. ఒక నిమిషం అండి చదువుదాం. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే, మనం తీసుకునే ఆహారం కానీ, మనం పోయే నిద్ర కానీ, మళ్ళీ మనం తీసుకునే విశ్రాంతి, అవన్నీ మనం చేస్తూ ఉంటాం చేసారా, అది ఒక యోగాభ్యాసం. అంటే ఒక నియమితంగా ఉండాలన్నమాట. విపరీతంగా తినేయడం కానీ, హ్యాపీగా రోజుకి 20 గంటలు నిద్రపోవడం కానీ, తర్వాత హ్యాపీగా విశ్రాంతి. నిద్రపోవడం వేరు, విశ్రాంతి తీసుకోవడం వేరు. చూడండి, విశ్రాంతంగా ఉంటే ఏ పని పాట లేకుండా హ్యాపీగా కూర్చోవడం అన్నమాట. సో నిద్రపోవడం అలాగన్నీ చేస్తూ ఉంటే గనక భౌతిక క్లేశాలని, అంటే మనకి వచ్చే ఈ కష్టాలని, వాటిని మనం దాటి రాలేమన్నమాట. శమింప చేసుకోలేమంటే వాటి నుంచి బయటపడలేమని చెప్పి ఇందులో చెప్తున్నారు. అయితే దాని అసలు శ్రీల ప్రభుపాద దీని గురించి చాలా మంచి పర్పట్ ఇచ్చారు. అయితే నియమితంగా ఉండాలి మన ఆహారం. ఎక్కువ తిన్నాం అనుకోండి ఏమొస్తుంది? అజీర్తి చేసి బొక్కాయ బొక్కాయ నిద్ర నిద్ర వస్తుంది. శుభ్రంగా అదే ఇప్పుడు మనం ధ్యానంలో అలా కూర్చుని ఉన్నాం, ధ్యాన యోగం గురించి కదా. శుభ్రంగా తినేసాం అనుకోండి, ధ్యానం చేస్తాం, అక్కడ మనకి ఏం కనిపించదు, ప్లెయిన్ గా ఉన్నప్పుడు శుభ్రంగా ఏం చేస్తాం, అలా కూర్చున్న వాళ్ళని కూర్చున్నట్టుగా నిద్రపోతాం అన్నమాట. అలాగే మనకి నిద్ర లేదు అనుకోండి, సవ్యంగా నిద్ర లేకపోతే గనక, సరైన నిద్ర లేకపోతే పొద్దున్నే నిద్ర లేవలేం, మన చాంటింగ్ కూడా సవ్యంగా చేసుకోలేం. మొన్న ఈ మధ్య నేను ఒకటి లెక్చర్ విన్నాను అనమాట, రాధేశ్యామ్ ప్రభుది లెక్చర్ విన్నాను. అందులో చెప్తున్నారు, అసోసియేషన్ గురించి చెప్తూ వీటన్నిటి గురించి కూడా చెప్తున్నారు అనమాట. సపోజ్ మనం రాత్రిపూట తొందరగా కరెక్ట్ నిద్ర అనేది కావాలి మనకి. శ్రీల ప్రభుపాద ఏం చెప్పారంటే, రాత్రి తొందరగా పడుకోండి, తొందరగా లేవండి అని. 9:30 కల్లా పడుకుంటే గనక మనం 4 నిద్ర లేవగలుగుతాం అనమాట. సో ఒక మనిషికి కావాల్సిన నిద్ర సమయం అంతా సరిపోతుంది అని. సో అలాగా మనం కాకుండా ఏ రాత్రి 11 గంటలకో 12 గంటలకు పడుకున్నాం అనుకోండి, 4 గంటలకు లేవడం కష్టం అవుతుంది. ఎందుకంటే అలసిపోయి ఉంటాం కాబట్టి. ఇది చేసేది కూడా ఏంటంటే, మనం వేరే పనులు అయితే ఓకే, సినిమాలు చూస్తూనో బయట తిరిగి రావడమో అలాంటివన్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు అనవసరంగా నిద్ర వేస్ట్ అవుతుంది. మన సాధన అనేది ఆ సరిగ్గా నడవదన్నమాట. మాల పట్టుకున్న దగ్గర నుంచి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అబ్బా నిద్ర వస్తుంది అనుకుంటూ ఉంటాం చూసారా, అలాగనమాట. సరి అయిన నిద్ర కావాలి, సరి అయిన విశ్రాంతి కూడా మనకి కావాలన్నమాట. ఈ కర్మలు కరెక్ట్ గా నియమితమైన పనులతోటి చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, యోగాభ్యాసంలో క్లేశాలని శమింప చేసుకోగలడు. అంటే అలాంటి భౌతిక క్లేశాలు ఏమొచ్చినా కూడా వాటిని దాటుకొని బయటికి రాగలరు అని చెప్తున్నారు అనమాట. దేనికైనా ఒక నియమితమైన పద్ధతి ఉంటుంది. మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఒకటే అడుగుతాను, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో ఒకటి గుర్తుందా శ్లోకం? ఫస్ట్ శ్లోకం ఎవరికన్నా? వెరీ గుడ్, గుర్తుందా? వాచో వేగం ఉదర వేగం మాతాజీ. వాచో వాచో వేగం, వేగం ఉదర వేగం జిహ్వా వేగం మనసా క్రోధ వేగం ఉపస్థ వేగం. ఏతావేతాన్యో విషహేతు ధీరః సర్వామపి మాం పృథివీం సశిష్యత్. మనం ఏ వేగాలు అవన్నీ ఉంటాయి చూసారా, వాటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అంటే మనం వాటన్నిటిని నియమితంగా ఉంచుకోవాలి అని, అంటే ఒక డిసిప్లిన్డ్ మేనర్ లో మన లైఫ్ ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఇంకొక శ్లోకంగా ఉంది, అత్యాహార విహారస్య ప్రజల్ప నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యంచ షడ్భిర్భక్తిర్వినశ్యతి అని. మనం అత్యాహారం, ఆహారాన్ని ఎక్కువ తినడం గాని, లేకపోతే అనవసరమైన సత్సంగంలో ఉండడం గాని, అలాంటివన్నీ చేస్తూ ఉంటే గనక మన భక్తికి ఈ 6 రకాలు ఉన్నాయి అందులో చెప్పారనమాట. 6 రకాల అర్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మన భక్తిని వినాశనం చేస్తాయి అని చెప్తారు అనమాట. కాబట్టి ఏంటంటే, మనం ఏదైనా సరే నియమితంగా కరెక్ట్ గా మనకి సరిపోయినంత తీసుకోవాలి. కొంతమంది పీకల వరకు తింటారు కదా, తర్వాత నిద్ర లేరు, చేయలేరు కూడా. సో అట్లా కాబట్టి అలా కాకుండా ఒక నియమితమైన పద్ధతి పెట్టుకొని
దాని ప్రకారం వెళ్తూ ఉంటే మనం హెల్తీగాను ఉంటాము. ఈ కష్టాలు అంటే స్వీట్ ఇష్టం కదా అని బాగా తినేసాం అనుకోండి, ఒక వారం 10 రోజుల తర్వాత షుగర్ కంప్లైంట్ వస్తుంది. అవునా? అరే బోరు. మాతాజీ. ఎస్ మాతాజీ. కాబట్టి నియమితంగా తీసుకోవాలి అని చెప్తున్నారు. దాని గురించి శ్రీల ప్రభుపాద ఇక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు చెప్పండి. చదవండి మాతాజీ. ఇందాక మాతాజీ చదువుతూ ఉన్నారు కదా. దేహావసరాలైనట్టి ఆహారము, నిద్ర, రక్షణ, మైథునం అనే విషయంలో మితాన్ని మించడం యోగ సాధనలో పురోగతిని ఆటంకపరుస్తుంది. ఆహారానికి సంబంధించినంత వరకు మనిషి ప్రసాదాన్ని అంటే పవిత్రమైన ఆహారాన్ని తీసుకోవటం, అంగీకరించడం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే అది క్రమంలో ఉంటుంది. భగవద్గీత 9.26 అనుసరించి శ్రీకృష్ణునికి కూరలు, పూలు, పండ్లు, ధాన్యము, పాలు మొదలైనవి సమర్పించారు. ఈ ప్రకారంగా కృష్ణ భక్తి భావనలో ఉన్న మనిషి మానవులు తినడానికి ఉద్దేశించబడని ఆహారాన్ని అంటే సత్వగుణంలో లేనట్టి ఆహారాన్ని తీసుకోకపోవడంలో అప్రయత్నంగా శిక్షణను పొందుతారు. నిద్రకు ఒక సంబంధించి నిమిషం ఉండండి మాతాజీ. ఇప్పుడు ఇక్కడ మనము ఈ శ్లోకం చెప్పారు చూసారా, 9.26. దానికి మీకు శ్లోకం గుర్తొచ్చిందా? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. సరే అన్నమాట. ఇక్కడ ఇంకొకటి విషయం చెప్తున్నారు చూడండి. అయితే భగవంతుడికి ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి అని ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నారు. ఎవరైనా సరే భగవంతుడికి నాన్ వెజ్ పెడితే తప్పేంటి, మనం అది తింటే తప్పేంటి, అలాంటివి ఏం కాదు. భగవంతుడికి ఎప్పుడు పెట్టినా సరే సాత్వికమైన ఫుడ్ పెట్టాలి అని చెప్తున్నారు. మనుషులకి ఉద్దేశింపబడిన ఆహారం మాత్రమే మనం తీసుకోవాలి అని. ఒకవేళ అలా తీసుకోకపోతే గనక మనం శిక్షితులం అవుతాము అని చెప్తున్నారు అనమాట. అయితే మన దేహానికి ఎంతవరకు నిద్ర, ఆహారము అవసరం అవుతుంది చూసారా, వాటిని మాత్రమే మనం తీసుకోవాలి. ఇందులో మనకి శ్రీల ప్రభుపాద మైథున క్రియ గురించి కూడా చెప్తున్నారు అనమాట. ఒక మైథున క్రియ చేయాలన్నా కూడా ఒక టైము, ఒక పద్ధతి అన్ని ఉంటాయి. అలా చెయ్యని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీకు తెలిసి? క్లూ ఇస్తా. రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది. జంతువులు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటది కదా అట్లాగా. ఓకే, మనుషులు చేసిన వాళ్ళల్లో ఎవరన్నా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? అదితి కశ్యపులు చెప్పారు కదా. అదే మొన్ననే సినిమా చూసామని చెప్తున్నా క్లూ నేను. సో అదితి కశ్యపులు, తిథి కశ్యపులు మాతాజీ, అతిథి కాదు. అదితి అతిథి అంటే అనక దేవతల యొక్క తల్లి అన్నమాట. దితి ఏమో ఈ రాక్షసుల యొక్క తల్లి. ఓకే, కానీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరు దక్ష ప్రజాపతి కూతుళ్ళు అన్నమాట. వాళ్ళిద్దరు కూడా దక్ష ప్రజాపతి కూతుళ్ళు. వాళ్ళు కర్దమముని యొక్క భార్యలు అందరూ కూడా. అయితే మిగతా వాళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారు. దితి యొక్క మిగతా అక్కలు కూడా ఒక 8 మందినో 9 మందినో ఈయన పెళ్లి చేసుకుంటాడు అనమాట. వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, కానీ ఈవిడికి లేరనమాట. అందుకని సమయం కాని సమయంలో వచ్చి అడుగుతుంది, కోరుతుంది. కాబట్టి ఆవిడికి రాక్షసులు లాంటి పిల్లలు పుడతారనమాట. ఆ సమయంలో అసుర సంధ్య వేళ, సంధ్యా టైంలో అసలు ఎప్పుడు మనకి రోజుకి 3 సంధ్యలు ఉంటాయి. ఉదయం ఒకటి ఉంటుంది, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఉంటాయి. ఈ సంధ్య వేళల్లో ఎప్పుడు మనం చేయరాని పనులు చేయకూడదు. చాలా మంది మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నిద్రలో పోతూ ఉంటారు చూసారా, అట్లా పోకూడదు అంటారు. అసుర సంధ్య వేళ నిద్రపోకూడదు అంటారు. అలాగే పొద్దున సంధ్యా సమయం అంటే సూర్యుడు ఉదయించే ముందే లేవాలి అని చెప్తారు. కావాలంటే తర్వాత ఎప్పుడన్నా 1 గంట తర్వాత, లేకపోతే 12 గంటలకు ముందు అలసట అనిపిస్తే కాసేపు పడుకోవడం సంగతి వేరు. కానీ ఇలాగా ఈ సంధ్యా సమయాల్లో కూడా నిద్రపోవద్దు అంటారనమాట. ఎందుకు అంటే ఈ పనులు ఎందుకు చేయొద్దంటే అసుర సంధ్య వేళ శివుడు తన గణాలతోటి తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎవరెవరైతే తప్పు పనులు చేస్తుంటారో వాళ్ళందరినీ శిక్షించడానికి తిరుగుతూ ఉంటాడు. అందుకని అలా చేయొద్దు అని చెప్తారనమాట. అలాగ చేయడం మూలంగా ఏంటంటే ఈ ఈ ఆత్మలు అవి ఉంటాయి చూసారా, వాళ్ళు ప్రేతాత్మలుగా అవి తిరుగుతూ ఉంటారు చూసారా, వాళ్ళకి బాడీ దొరకదు అనమాట. ఈ సమయంలో ఎవరైతే మైథున క్రియ చేస్తూ ఉంటారో వాళ్ళు రాక్షసులుగా వాళ్ళ గర్భంలో వాళ్ళు పొందుతారనమాట. అందుకని అలాంటి టైంలో మైథున క్రియ కూడా చేయొద్దని చెప్తారు. సో ఈ రకంగా మనము ఏదైనా సరే, నిద్ర కానీ, ఆహారం కానీ, మైథున క్రియ కానీ, అలాంటివి ఏవి కూడా మనము ఒక
నియమం లేకుండా కానీ ఒక పద్ధతి లేకుండా కానీ దేహానికి ఎంత అవసరమైతే అంత తీసుకోవాలి తప్పించి అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అని చెప్తారు. మా ఆ గురువు ఒక ఆయన, అంటే మా శిక్షా గురువు అని చెప్పొచ్చు. నేను స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఆయన చెప్తాను అనమాట, మనకి పెళ్ళైన కొత్తల్లోట వారానికి ఒకసారో నెలకు ఒకసారో మనకి మైథున క్రియతోటి భార్యతోటి అన్నమాట, అంటే లీగల్లీ వెడెడ్ వైఫ్ అంటాం కదా వాళ్ళతోటి. తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకి ఏజ్ వస్తుంది చూసారా, అప్పుడు నెలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో అట్లా మైథున క్రియ చేయొచ్చుట. అంతేకాని మనకి ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లాగా ఉండకూడదు అని చెప్పి ఆయన చెప్పారనమాట. ఆయన బ్రహ్మచారి, పైగా ఏంటంటే ఒక డాక్టర్, బెంగాలీ ఆయన. అసలు ఆయనకి దేవుడు అంటే నమ్మకం లేని ఆయన ఒకసారి ఉన్నట్టుండి సడన్ గా మారిపోయినాడు అనమాట. ఎట్లా అంటే భగవద్గీతలోను భాగవతంలోను వేటిల్లో అయినా సరే మాకందరికి క్లాసులు చెప్తుంటే ఎట్లా చెప్పేవాడంటే కూర్చోపెట్టి మా చేత బైహార్ట్ చేయించేవాళ్ళు అనమాట. పంచతత్వ ఉన్నారు కదా, పంచతత్వ పేర్లేంటి, తర్వాత గురు పరంపర ఉన్నారు కదా వాళ్ళ పేర్లేంటి, వాళ్ళు ఎవరు, అన్ని అన్నమాట. అలాగ మా చేత బైహార్ట్ చేయించేవాళ్ళు. ఇలాగ ఇంపార్టెంట్ శ్లోకాలు ఉంటే వాటిని కూడా బైహార్ట్ చేయించి వాటి గురించి మమ్మల్ని క్లాస్ లో చెప్పమనేవాళ్ళు. నేను కూడా మీకు తర్వాత మీకు అలాంటి ఛాన్స్ ఇస్తాను, మీరు కూడా ట్రై చేయండి. సో అట్లాగా ఇప్పుడు ఒక శ్లోకం చెప్పాము, యుక్తాహార విహారస్య అన్నాం అనుకోండి, ఆ శ్లోకం చెప్పి దానికి అసలు మనం ఏం అర్థం చేసుకున్నాము అని చెప్పడం అన్నమాట. సో అట్లాగా చెప్పించేవాడు ఆయన. చాలా లేట్ గా అయినా సరే 50 ఏళ్లకో 60 ఏళ్లకో స్టార్ట్ చేసినా కూడా ఆయన భక్తి అనేది స్టార్ట్ చేసిన చాలా డీప్ గా వెళ్ళి ఎంత బాగా అంటే మాకు చెప్పేవారు అనమాట. సో అట్లాంటి ఆయన మాకు చెప్తూ ఉండేవాళ్ళు ఇలా చదువుకొని ఎన్ని పైగా ఖాళీగా ఉన్నాడంటే కాదు, ఆయన ఒక డాక్టర్, పైగా డాక్టర్ సెపరేట్ గా ప్రాక్టీస్ కూడా పెట్టుకొని ఉన్నాడు అనమాట. అంటే మామూలుగా ప్రాక్టీస్ పెట్టుకొని ఉంటే జనాలు వస్తూనే ఉంటారు కదా, వర్క్ చేయడం అంటే ఇన్ని అవర్స్ చేసి వచ్చేస్తామంటాం, కానీ ఆయన ప్రాక్టీస్ చేస్తాం. అలా చేస్తూ కూడా ఎక్కడ టైం దొరికిందో నాకు అర్థం కాలేదు. సో ఆయన మాకు ఇట్లాగా అన్ని నేర్పించేవాళ్ళు. మనకి ఏంటంటే దేన్నైనా సరే ఇలాగా ఒక నియమం ప్రకారం మనం చెయ్యాలి అని. అయితే అది అది ఎలాగ నియమం ప్రకారం చేస్తుంటేనే ఈ యోగం చేస్తూ, యోగా అంటే ఏంటంటే యాక్చువల్ గా అసలు మనకి భగవంతుడితో కనెక్షన్ అన్నమాట. ఈ ధ్యాన యోగా ఇవన్నీ ఉంటాయి కదా, అష్టాంగ యోగా కానీ ఏదైనా సరే, యోగా అంటే భగవంతుడితోటి మనకు ఉండే కనెక్షన్ ని యోగా అంటారు. సో భక్తి యోగా, అన్ని యోగాలు, ధ్యాన యోగా, భక్తి యోగా అన్ని అన్నమాట. సో భగవంతుడికి మనం పెట్టుకునే కనెక్షన్ ని యోగా అంటారు. సో మనం భగవంతుణ్ణి మనం అదిగో ఆ, మనం మనం భగవంతుణ్ణి ధ్యానిస్తాం. అరే బోల్ ఒక్క నిమిషం. ఎక్కడున్నారు మీరు గీతాంజలి మాతాజీ? హ్యాండ్ రేస్ చేయండి ఒకసారి. ఓకే అందుకనేసి నేను కొంచెం కొంచెం చూసుకోండి. ఓకే ఓకే పెట్టాను. పద్మజ మాతాజీ కూడా వచ్చారా? ఓకే మనం ఏం చెప్పుకుంటున్నాం, సరే యోగా చెప్పుకుంటున్నాం. ఆ యోగా అంటే ఏంటంటే కనెక్షన్ అన్నమాట. మనం ఆ యోగా ద్వారా భగవంతుడికి కనెక్ట్ అవ్వడంని యోగా అంటారు. ఇప్పుడు వీటన్నిటిలో మనం ఇలా నియమంగా లేకపోతే గనక ఆ యోగాలో మనం అభివృద్ధి చెందలేమన్నమాట. ఇవే మనకి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. బాగా తిన్నాం అనుకోండి, శుభ్రంగా నిద్ర వస్తుంది, ఇప్పుడు మనం ధ్యానం చేయలేకపోతాం అన్నమాట. సో ఇంకా ఏం చెప్తున్నారంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చెప్తున్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలట, అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండి, మనకి ముందు చాప్టర్స్ లో ఉండి 17th చాప్టర్ లో కూడా ఉంది, ఏ గుణాల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకుంటారు, ఎన్ని గంటలకు ముందు వండిన ఆహారం భగవంతుడికి ఆఫర్ చేయాలి, మనం ఇవాళ తినాలి అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో ఏం చెప్తారంటే నియమితంగా మనం ప్రసాదం వండి శుభ్రంగా శుచిగా వండి భగవంతుడికి ఆఫర్ చేసి ఆ ప్రసాదాన్ని మనం తినాలి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ఆ ఆహారాలు తినడంలో కూడా మనం కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలన్నమాట. ఏం పాటించాలి అంటే చాలా మంది వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పి మన దగ్గర కూడా ఇక్కడ చాలా మంది చేస్తున్నారు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వండుకోవడం,
ఒక వారానికి ఒకసారి చేసుకొని పెట్టుకొని అది కొంచెం కొంచెంగా తీసుకొని తినడం. ఎందుకంటే నేను చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను అనమాట. మా ఇంటి పక్కన స్కూల్లో, మినిస్ట్రీ స్కూల్లో పనిచేసే టీచర్లు ఉండేవాళ్ళు. వాళ్ళకి టైం దొరకదు. అయినా 2ంటికి వచ్చేస్తారు. 2ంటికి వచ్చిన తర్వాత వండుకొని తినొచ్చు, లేకపోతే సాయంత్రం వండుకొని పెట్టుకోవచ్చు. కాదు, వాళ్ళు వారానికి సరిపడా సాంబార్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని విడిగా కొంచెం తీసుకొని దాన్ని ఓవెన్ లో వేడి చేసుకొని తింటారు అనమాట. సో ఇట్లాగా అన్నం ఒక్కటి కూడా వండుకోరు. వారానికి సరిపడా కుబూస్ ప్యాకెట్లని దొరుకుతాయి. ఇప్పుడు కూడా మనకి మిషన్లలో చపాతీలు చేస్తుంటారు చూసారా, ఆ ప్యాకెట్లు తెచ్చుకుంటారు. లేకపోతే అన్నం వండేసేసి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం కొంచెం అన్నం తీసి ఓవెన్ లో పెట్టుకొని వేడి చేసుకొని తింటారు అనమాట. కూరలైనా సరే ఏమైనా సరే. ఫ్రైడే హాలిడే వస్తుంది కదా, మార్కెట్కి వెళ్ళడం, కూరలు తెచ్చుకోవడం, ఏమేమైనా సరే, నాన్ వెజ్ అయినా ఏమైనా సరే తెచ్చుకొని పెట్టుకొని వాళ్ళు వేడి చేసుకొని తింటారనమాట. ఇప్పుడు మన దేశంలో కూడా ఆ పద్ధతిని చాలా మంది పాటిస్తున్నారు. అలా ఏంటంటే అలా తినకూడదు అని. యాక్చువల్ గా ప్రభుపాద ఏం చెప్తారంటే, అప్పటికప్పుడు వండిన అన్నాన్ని భగవంతుడికి ఆఫర్ చేస్తే అది మీరు తినండి అని చెప్తున్నారు. అయితే దాన్ని కూడా ఏంటంటే ఒకవేళ మిగిలింది అనుకోండి, కొంచెం ఉన్న సాయంత్రం తినొచ్చు. అంతే తప్పించి దాన్ని రోజుల తరబడి ఉంచద్దు. అది మనకి హెల్త్ కి కూడా మంచిది కాదని. ఇలా ఆహార నియమాలు ఏవేవైతే పాటిస్తూ మనం తింటామో, వండుకొని తింటామో, అప్పుడు మనము హెల్దీగా ఉంటాము. మనము ఈ యోగా వాటన్నిటిలో కూడా ముందుకు వెళ్తాము అని చెప్పి ఇలాగ ఆహార నియమాలు పాటించమని చెప్తున్నారు అనమాట. ఫ్రెష్ గా ఉండేవి, సాత్వికంగా ఉండేవి, పైగా ఎక్కువ అంటే కారాలు, మసాలాలు అలాంటివి వేసుకొని అట్లా కాకుండా సాత్వికంగా ఉండే ఫుడ్ తినమని చెప్పి, అందుకనే ఇక్కడ 9.26 లో చెప్పారనమాట. కూరగాయలు గాని, ఆకుకూరలు గాని, పండ్లు గాని, ధాన్యాలు అలాంటివన్నీ ఉంటాయి చూసారా, పాలు, అలాంటివన్నీ భగవంతుడికి ఆఫర్ చేయాలి అని చెప్పి, ఆఫర్ చేసినవి మనం తినాలి అని చెప్పి. ఎందుకు అంటే కృష్ణుని భక్తులు అందరూ సాత్వికంగా ఉంటారు కాబట్టి ఈ ఫుడ్ మూలంగా మనం సాత్వికంగా ఉంటాము. మన భక్తిలో కూడా ముందుకు వెళ్తాం అన్నమాట. మనం ఏమనుకుంటున్నాం, తమో గుణం నుంచి రజోగుణానికి రావాలి, రజోగుణం నుంచి సత్వగుణానికి రావాలి. సత్వగుణానికి రావాలంటే ఇలా సాత్వికమైన ఆహారం తినడం మూలంగానే మనం సత్వగుణంలోకి రాగలుగుతాం అన్నమాట. అది కాకుండా మనుషులకి మాత్రమే ఉద్దేశింపబడిన ఆహారం ఉంది. ఆ ఆహారం ఏంటి, మనకి ఈ పళ్ళు ఎలా ఇచ్చారు. సో మనం చిన్నపిల్లలకి, మన మనవాళ్ళకి, మనవరాళ్ళకి చదువు చెప్తాం కదా, కార్నివోర్స్, ఓమ్నివోర్స్ ఇవి అని. ఆ కూరలు అవి ఉన్న వాటికి సంబంధించిన ఫుడ్, మీట్ అలాంటివి అనమాట. మన ఈ టీత్ కి ఏంటంటే మనం ఏమి మామూలుగా కూరలు, పండ్లు అవి తినడానికి, అలాగే మనకి డైజెస్ట్ అవ్వడానికి కూడా మన సిస్టమ్ ఏదైతే ఉందో, డైజెస్టివ్ సిస్టమ్, అది అలాంటివన్నిటిని డైజెస్ట్ చేసుకోలేదు కాబట్టి అలాంటివన్నీ మనకి ప్రిస్క్రైబ్ చేయబడలేదు అనమాట. చదవండి మాతాజీ నెక్స్ట్. కృష్ణ చైతన్యవంతుడు ఇక్కడ, కృష్ణ చైతన్యవంతుడు సాత్వికములగు కానట్టియు మానవులకు ఉద్దేశింపబడినట్టియు ఆహారమును స్వీకరింపబడుట యందు అప్రయత్నముగానే, హరే కృష్ణ, శిక్షితుడు లేక నియమితుడు కాగలడు. కృష్ణ చైతన్యవంతుడు తాను కృష్ణ చైతన్య కర్మలు నిర్వహించుట యందు సదా జాగరూకుడై ఉంటును. అదే జాగరూకుడై ఉండను కనుక అనవసరముగా నిద్రిస్తూ గడుపుతూ కాలమును గొప్ప నష్టముగా పరిగణించును. ఆ వ్యర్థకాలత్వమును కృష్ణ చైతన్యవంతుడు భక్తియుత సేవ లేకుండా క్షణమైనను వృధా చేయుట సహింపడు. కనుకనే అతడు సాధ్యమైనంత మాత్రమే నిద్రించేవాడు. కొన్ని మార్లు ఆ మాత్రము కూడా అతను నిద్రించేవారు కాదు. హరిదాస్ ఠాగూరు వారు తన నిత్య నియమమైన 3 లక్షల హరినామమును జపమాలపై పూర్తి కానిదే ప్రసాదము గ్రహించుట కాని లేదా క్షణమైనను నిద్రించుటను కానీ చేసేది వారు కాదు. ఇక కర్మకు సంబంధించినంత వరకు కృష్ణ చైతన్యవంతులు శ్రీకృష్ణుడితో సంబంధము లేనటువంటి ఏ కర్మను చేయునందున అతని కర్మయు ఇంద్రియ తృప్తి భావన కలుషితము కాకుండా సర్వదా క్రమబద్ధమై ఉండును. ఇంద్రియ భోగం అనేది ప్రశ్నయే లేనందున కృష్ణ చైతన్యవంతుడు భౌతికమైన విశ్రాంతి ఉండదు. ఈ విధముగా తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ, ఇతర వైదిక కార్యకలాపములన్నింటి యందును నియమబద్ధుడై ఉండును. కావున అతని భౌతిక క్లేశములు ఏవీ లేకుండెను. హరే కృష్ణ మాతాజీ. గణప్రణామములు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవ్యర్థ కాలత్వం. ఒకవేళ మనం అలా చేస్తూ ఉంటే గనక, టైం వేస్ట్ చేస్తుంటే ఆ టైం అనవసరంగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట.
కృష్ణ చైతన్యవంతుడు అంటే కృష్ణ కాన్షియస్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే భక్తియుత సేవ అంటే భగవంతుడికి చేసే సేవతోటే వాళ్ళకి టైం అంతా సరిపోతుంది అనమాట. అంతే తప్పించి కొంచెం టైం కూడా వృధా చేయరన్నమాట. మొన్న మాకు రఘునాథ్ పురిదాస్ ప్రభు క్లాస్ లో చెప్తున్నారు, చైతన్య చరితామృత క్లాస్ లో. ఆయన ఒకసారి బృందావన యాత్రకి వెళ్ళారట. బృందావన యాత్రకి వెళ్తే ఒక భక్తుడిని చూసారట. అతను పని చేసుకుంటున్నట్ట. కొంచెం 5 నిమిషాలు టైం దొరకంగానే మాల తీసుకొని హరే కృష్ణ 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 హరి హరి అని జపం చేస్తున్నారట. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా సరే ఒక మాల ఫినిష్ అయిపోతుంది. అలా మాల చేసుకోవడము, లేకపోతే మనం పని చేసుకుంటూ కూడా భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉండడం అన్నమాట. ఎప్పుడైతే మనం అలా జపిస్తూ ఉన్నాం చూసారా, అప్పుడు మన ఆలోచన కానీ మైండ్ బుద్ధి కానీ ఏమన్నా వేరే వేరే వాటి మీదకి వెళ్ళిపోదన్నమాట. మనం ఏం పని చేస్తున్నామో దాని మీద ఉంటుంది, లేకపోతే మన భావం అంతా కృష్ణ కాన్షియస్ లోనే ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు అందులో ఉండాలి. కాబట్టి సరైన సమయం, ఇప్పుడు నాకు 6 గంటలు 7 గంటలు నిద్ర సరిపోతుంది అనుకోండి, అంతే. ఆ తర్వాత ఇంకా నిద్ర అనవసరం, ఊరికనే పడి దొర్లడం కానీ అవంతా టైం వేస్ట్. లేచి ఒక మాల చేసుకోండి, 2 మాలలు చేసుకోండి, ఒక భగవద్గీత శ్లోకం చదువుకోండి. నిన్న క్లాస్ లో చెప్తాం, ఒకసారి రివైజ్ చేసుకోండి. గుర్తు రాలేదు, అందులోనే వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియో తీసుకోండి. ఒకసారి చేతిలోకి మొబైల్ వచ్చిందంటే మనం ఏమి చూడాలనుకున్నామో అదే చూడడంట. గౌరంగ దర్శన్ ప్రభు ఒకసారి మా క్లాస్ లో చెప్తూ ఉన్నారనమాట. అయితే ఒక ఒక బ్రహ్మచారి అన్నారట. అంటే వాళ్ళకి ఐఫోన్ వచ్చింది చేతిలోకి. ఆ బ్రహ్మచారి అన్నట, నాకు ఐఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత నా టైము ఎంత ఎంత సేవ్ అవుతుందో నాకే అర్థం కాదు అని. ఎందుకంటే ఆయన ఐఫోన్ తీసుకున్నప్పుడు ఏం చేశాడంటే అన్ని రకాల యాప్స్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చక్కగా ఈ మనకి వేద బేస్ అని ఉంది, అందులో తీసుకొని భగవద్గీత భాగవతం ఎక్కడికి వెళ్ళినా నేను చదవగలుగుతున్నాను. ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా నేను చదవగలుగుతున్నాను. ఈ రకంగా నన్ను కూర్చొని చదువుకొని నేను చేసే ఇది స్టడీ టైం, రీడింగ్ టైం ఏదైతే ఉందో అది నాకు చాలా సేవ్ అవుతుంది. ఈ యాపిల్ ఫోన్ నాకు చాలా మంచిగా టైం సేవ్ చేస్తుంది అని. ఇంకొక భక్తుడు అన్నాడట, ఈ ఆపిల్ ఫోన్ వచ్చిన తర్వాత నాకు అసలు టైమే దొరకట్లేదు అన్నాడట. ఈయన ఏమన్నారు, చదువుతూ నాకు చాలా టైం సేవ్ అవుతుంది అంటే, ఇంకో అతను అన్నాడట, నాకు అసలు టైమే సరిపోవట్లేదు అని. ఎందుకు అంటే మనం ఫోన్ తీయంగానే అక్కడ ఏవో రీల్స్ కనిపిస్తాయి, వాటిల్లో వీటిల్లో వెళ్ళిపోతూ అసలు తీయాల్సిన చూద్దాం అనుకున్న దాన్ని మర్చిపోతాం అనమాట. సో ఆ రకంగా అతను ఏంటంటే టైము వేస్ట్ అయిపోతుంది. అతను వెనక పడిపోయినాడు చదవడంలో గాని చేయడంలో గాని వాటిలో. సో ఈ రకంగా మనము ఒక వస్తువుని ఎలా ఉపయోగించాలి అంటే మనం భక్తిలోకి ఉపయోగిస్తాం అనుకోండి, ముందుకు వెళ్తాం. అనవసరమైన చెత్త అంతా చూస్తున్నాం అనుకోండి, మళ్ళీ ఇక్కడే ఉంటాం అన్నమాట. ఈ రకంగా వాళ్ళు ఏం చేస్తారట, భక్తుని అంటే భగవంతుని యొక్క భక్తులు కృష్ణ కాన్షియస్ లో ఉన్న వాళ్ళు అన్ని రకాలుగా అంటే వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు భక్తిలోకి అని చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి శ్రీల హరిదాస్ ఠాకూర్ ని ఇచ్చారు. హరిదాస్ ఠాకూర్ కంటే కూడా మనకి శ్రీల ప్రభుపాద మన గురువు, ఆయన గురించి కూడా చెప్పుకుందాం. ఆయన రాత్రిపూట అరగంట అట్లా పడుకొని లేచి రాసేవారట, ఈ ట్రాన్స్లేషన్ అన్ని రాసేవారట. ఆయన ఎప్పుడూ రాస్తూ కూడా వీళ్ళందరికీ ఇంత బాగా అర్థమయ్యేటట్టు చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన మనందరినీ ఉద్ధరించడానికే ఈయన ట్రాన్స్లేషన్ అవన్నీ చేసి ఉన్నారు. అందుకనే భాగవతాన్ని మనం ఎంత ఈజీగా చదువుకోగలుగుతున్నాం, భగవద్గీతను కూడా మనం ఇంత ఈజీగా చదువుకోగలుగుతున్నాం. రోజుకి 2 గంటలు 3 గంటలు మాత్రమే నిద్రపోయేవాళ్ళట. అలాగే భక్తి వినోద ఠాకూర్. భక్తి వినోద ఠాకూర్ ఎవరు, మన వాళ్ళు తెలుసు ఉన్నవాళ్ళు? భక్తి సిద్ధాంత సరస్వతి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరు? ప్రభుపాదుల యొక్క గురువు అన్నమాట. ఆయన తండ్రి భక్తి వినోద ఠాకూర్. ఆయన ఏం చేసేవారు, ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అయినా సరే అర్ధరాత్రి పూట లేచి ఆయన బుక్స్ రాసేవాళ్ళు. చాలా కీర్తనలు కూడా ఉన్నాయి మనకి. సో అట్లాగా బుక్స్ రాసి అవన్నీ చేసి మనకి ఇచ్చి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే టైం కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మనకి ఈ కృష్ణ కాన్షియస్ ని మనం ఎలాగ అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి అని వీళ్ళందరూ ఇచ్చారు. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ గురించి చెప్పుకుందాం. హరిదాస్ ఠాకూర్ పూర్వజన్మలో బ్రహ్మదేవుడు బ్రహ్మ విమోహన లీల చేసినప్పుడు ఆయన, నేను ఎందుకు ఇంత తప్పు చేశాను, ఈ లీల మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో అందులో ఏంటంటే భగవంతుడిని చూడ్డానికి అనేసి ఆయన అక్కడికి వచ్చినప్పుడు కృష్ణుడు ఒళ్ళంతా దుమ్ము ధూళితోటి కట్టుకుపోయి అక్కడ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళు లాక్కొని తినడం ఇవన్నీ చేస్తూ ఉంటే
ఈయన భగవంతుడు, ఈయన దేవాది దేవుడు అనుకుంటాడట. అంతే, అయిపోయింది. మాయలో పడిపోయినాడు అనమాట. భక్తిలోంచి ఫాల్ డౌన్ అయిపోయినాడు. అంటే భగవంతుడిని చూసి భగవంతుడా ఈయననా, నిజంగా ఈయన ఇట్లా చేస్తున్నాడా అనుకోవడం. తర్వాత అక్కడ ఈ గోవుల్ని మాయం చేసి గోపాలుని మాయం చేసి అంతా చేసిన తర్వాత తర్వాత తెలుసుకుంటాడనమాట. వెంటనే పశ్చాత్తాపం పడతాడు. పశ్చాత్తాపం పడ్డా కూడా తనకి ఆ బాధ అనేది తగ్గదు. తగ్గక ఏం చేస్తారంటే వెళ్ళి జపం చేసుకుంటాడు. జపం చేసుకుంటారు. ఎక్కడ? అంతర్ద్వీపంలో జపం చేసుకుంటారు. అంతర్ద్వీపం అది చైతన్య మహాప్రభు యొక్క ప్లేస్ అన్నమాట. అక్కడ జపం చేసుకున్నప్పుడు మహాప్రభు వచ్చి ఆయనకి చూసి వరం ఇస్తారనమాట. చెప్తారు, నేను కలియుగంలో వచ్చినప్పుడు నేను చైతన్య మహాప్రభు లాగా వస్తాను. అప్పుడు నువ్వు కూడా వచ్చి నీ పాపాన్ని ఇది చేసుకుంది గాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఒక అహంకారం అనేది వస్తుంది చూసారా, అది ఒక మన పొజిషన్ ని బట్టి వస్తుంది అనమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏంటంటే ఆయన ద్వారానే సృష్టి అంతా జరుగుతుంది. అందుకని ఆ మూలంగా ఇప్పుడు నేను ఉన్నాను అని కాదు, కానీ అక్కడ ఉంటే అది ఆటోమేటిక్ గా ఉంటుంది అనమాట లోపల నుంచి. అందుకని ఆ అహంకారంతో భగవంతుణ్ణి ఎవరు అని చెప్పేసి అతనికి డౌట్ వచ్చింది. సో చివరికి అట్లా వచ్చిన తర్వాత ఏంటంటే, ఏ జన్మలో అయితే బ్రహ్మదేవుడికి మొత్తం ఇంతమంది సృష్టి చేశారు, అందరు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, అయితే చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆయనకి ఫాలోవర్సే లేరనమాట. లేకుండా నిరంతరం నా నామాన్ని జపం చేస్తూ ఉండు నువ్వు, అలా చేస్తూ ఉండి చివరికి మళ్ళీ నా ధామానికి వస్తావు చేస్తావు అని చెప్పి బ్రహ్మదేవుడికి అప్పుడు వరం ఇస్తారనమాట చైతన్య మహాప్రభు. అలాగే వచ్చి ఒక ఎలాంటి కుటుంబంలో అంటే, నీకు ఒక స్టేటస్ ఉంది, బ్రహ్మ అనేటప్పటికి అందరూ వంచి తలదచ్చి దండం పెడతారు. అలాంటి స్టేటస్ కాకుండా నీచాది నీచ కులమైన దానిలో నువ్వు జన్మిస్తావు అని చెప్పి చెప్తారు. అలాగే ఒక యవన వంశంలో జన్మించి భగవంతుడి నామం జపిస్తున్నారు అని చెప్పి వాళ్ళని 7-8 చోట్ల మార్కెట్ ప్లేసుల్లో పట్టుకొని హరిదాస్ ఠాకూర్ ని కొడతారనమాట. అయినా సరే అతను భగవన్ నామాన్ని జపించడం వదిలిపెట్టలేదు. అలా వదిలిపెట్టకుండా తను రోజుకి 22 గంటలు భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉండాలి. పైగా ఏంటి, తన కొంచెం కూడా ఇంద్రియాలు ఇటు అటు ఎటు వెళ్ళలేదు. ఒక అమ్మాయిని కూడా ఆయన వైపు పంపిస్తారనమాట. అయినా సరే ఆయన కొంచెం కూడా చెల్లించకుండా భక్తి అనేది చేసుకున్నారనమాట. ఇలా మనం కొంచెం భగవంతుని యొక్క భక్తులు ఏంటంటే కొంచెం సేపు కూడా టైం వేస్ట్ చేయకుండా, అరే మనం ఇప్పుడు ఎందుకు కాసేపు కూర్చొని ఇవి చూడాలి, ఒక బుక్ తీసుకొని ఒక శ్లోకం చదివేద్దాం, అసలు ఇవాళ ఏమన్నా ఇంకోటి ఏమన్నా చదువుదాం, పుస్తకాలు చాలా ఉన్నాయి కదా, భగవద్గీతలో ఒక శ్లోకం నేర్చేసుకుందాం, ఈ లోపల దాని పర్పట్ చదువుదాం, దాని గురించి నేర్చుకుందాం. లేకపోతే ఒక కీర్తన తీసుకొని ఆ కీర్తనని ప్రాక్టీస్ చేద్దాం, పని చేసుకుంటూ ప్రాక్టీస్ చేద్దాం, ఇల్లు చుమ్ముకుంటూ తుడుచుకుంటూ గిన్నెలు కడుక్కుంటూ ఆ ప్రాక్టీస్ చేద్దాం ఆ కీర్తనని అని చెప్పి అలాగా ట్రై చేస్తూ ఉంటారనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందిట అంటే, మనము ఇంద్రియ తృప్తి అనేది మనకి, ఆ భావన అనేది మనకి రాదు అన్నమాట. అలా రాకుండా మనం చేసే దానిలో మనం భగవంతుని చేరగలుగుతాము అని. అప్పుడు ఏంటంటే మనం భగవంతుని నామాన్నే చేస్తూ ఉన్నప్పుడు ఈ భౌతికమైన క్లేశాలు దుఃఖాలు అనేవి కూడా ఏమి ఉండవు అని చెప్పి, ఈ రకంగా మనము కర్మ అంటే మనం చేసే పనిని బట్టి, వాక్కు అంటే మనం చేసే మాట్లాడని, తర్వాత నిద్ర, తర్వాత మేల్కొని ఉండడం కూడా అన్నమాట. చాలా మంది మనం చదవాలి చాంటింగ్ చేయాలంటే మేల్కొని ఉండరు, కానీ శివరాత్రి అలా అన్నప్పుడు ఏం చేస్తారు, జాగరణ జాగరణ అని చెప్పి మొత్తం తెల్లవార్లు సినిమా చూసి పొద్దున్న 4 గంటలకి 5 గంటలకి నిద్రపోతారనమాట. అది కాదు నిజంగా చేయాల్సిన జాగరణ గాని. అయితే ఇవన్నీ ఏం చేస్తారంటే భగవంతుని యొక్క కార్యకలాపాల కోసం మాత్రమే వాళ్ళు వినియోగిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు ఈ క్లేశాలేమీ లేకుండా ఉంటారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఓకేనా? అది గోల్. ఓకే మాతాజీ. అర్థమైందా? సో కాబట్టి ఏంటి, మనకు కాసేపు టైం దొరికింది అనుకోండి, ఏం చేయాలి, చాంటింగ్ చేయాలి మాతాజీ. శ్లోకం నేర్చుకోవాలి. అందరు తల్లొకటి చేయొచ్చు, చెప్పండి. ఒక్కొక్కళ్ళు చాంటింగ్ చేయాలి. ఇంకా శ్లోకాలు నేర్చుకోవచ్చు, భగవద్గీత చదవచ్చు, భాగవతం చదవచ్చు. చదవచ్చు. ఇంకా ఒక మంచి లెక్చర్ వినొచ్చు. సరే, ఆల్రెడీ 11 అయింది కాబట్టి నేను ఇక్కడ గురు మహారాజ్ చెప్పింది ఒకటి చెప్తాను మీకు. హరే కృష్ణ మాతాజీ. అన్ని చేయొచ్చు, కానీ భౌతికమైన బంధాలు లాగుతా ఉంటే అటే పోతున్నాం, కానీ రావట్లేదు. పోకుండానే మనల్ని మనం కట్టుదిట్టం చేసుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాం మాతాజీ. కాదు, ఏదో పని గుర్తుకొస్తుంది, ఆ పనులలో లీలమైపోతాం. అవును,
మనకి అనవసరమైన విషయాలన్నీ అప్పుడే గుర్తొస్తాయి చూసారా? ఎంత కూర్చోగానే కష్టం. అది చేయలేదు ఇది చేయలేదు ఎక్కడెక్కడ ఎన్నో వచ్చి ఏమున్నాయో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రసాదం గురించి చెప్పుకున్నాం కదా మనం. అయితే గురు మహారాజ్ ని ఒక ఆయన అడిగారట. ఏంటి క్వశ్చన్ అడిగారు అనమాట. వాళ్ళు ఎక్కడ ఉంటారు? యుఎస్ లో ఫుల్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ దొరికే ప్లేస్. మాతాజీనే చెప్పలేదు. మన సుమంగళ మాతాజీ గాని ఎవరన్నా యుఎస్ లో ఉంటున్న వాళ్ళ పిల్లలు గాని వాళ్ళు గాని వెళ్ళుంటే చెప్పచ్చు. సో అక్కడ ప్లేస్ నుంచి అడిగారు అనమాట. అతను అడిగితే గురు మహారాజా అడుగుతున్నారు, చెప్తున్నారు అనమాట, ఆన్సర్ చెప్తున్నారు. నువ్వు ఎక్కడి వాడివి? ఇక్కడ ఉంటున్నావు కదా, ఇక్కడ నీకు పుష్కలంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని దొరుకుతున్నాయి. లీఫీ వెజిటేబుల్స్ దగ్గర నుంచి దొరుకుతున్నారు. ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడగకూడదు. ఏంటి అడిగాడటంటే, ఒకవేళ మనకి తినే ఆహారం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దొరకకపోతే ఏం చెయ్యాలి అన్నమాట. అయితే అప్పుడు గురు మహారాజు ఈ ఆన్సర్ చెప్పారు. నువ్వు ఈ క్వశ్చన్ నువ్వు అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే, నిజంగా దొరకని వాళ్ళు అడగాలి. నీకు సవ్యంగా దొరుకుతున్నాయి, పుష్కలంగా అన్ని రకాలుగా దొరుకుతున్నాయి, నువ్వు తింటున్నావు, చెయ్యాలి. అలాంటప్పుడు దొరకకపోతే ఏం చేయాలని నువ్వు ఎలా అడుగుతున్నావు అని చెప్పి చెప్పి ఒక స్టోరీ చెప్తారనమాట గురు మహారాజు. ఒక సాధువు ఉన్నాడట. ఆ సాధువు ఆ ఒకసారి ఎక్కడి నుంచో వెళ్లాల్సి వస్తే ఆ దారిలో ఏంటంటే ఎడారిలాగా అన్నమాట. ఎడారి అటువైపు నుంచి వెళ్తూ ఉంటాడు. కానీ అతనికి ఆకలేస్తూ ఉంటుంది. చాలా కంట్రోల్ చేసుకుంటాడు. చాలా కంట్రోల్ చేసుకున్నా సరే ఆకలేస్తుంది, నీరసం వచ్చేస్తుంది, ఏదో ఒకటి ఫుడ్ పడాలన్నమాట. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట ఒక కుక్క చనిపోయి పడి ఉంటుంది అనమాట. చూసి ఏం చేస్తాడంటే అది తీసుకొని తింటాడు. తినిన తర్వాత తన ప్రయాణాన్ని సాగించి వెళ్ళి తర్వాత ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాటి మామూలు ప్రదేశానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తను నార్మల్ ఆహారం తింటాడు. ఇప్పుడు చెప్పండి మీరు, అతను తప్పు చేశాడా, తప్పు చేయలేదా? అర్థమైంది కదా నేను చెప్పాను. తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి తిన్నాడు మాతాజీ, తప్పు చేయలేదు. ఇంకా అంతవరకే తెలుసు మాతాజీ. ఉమ్, ఇంకా ఇంకెవరైనా చెప్తారా ఆన్సర్? ఎవరన్నా ప్రభుపాదులు గారు కూడా చెప్పారు మాతాజీ, అలా అవసరం ఏమన్నా ఆకలి అయినప్పుడు లేవి దొరకకపోతే తినొచ్చు, అది తప్పు కాదని ప్రభుపాదులు వారు చెప్పారు. ఇంకా ఆయన విశ్వామిత్రుడు కదా మాతాజీ. విశ్వామిత్రుడు కాదు, ఒక సాధువు అని చెప్పారు. విశ్వామిత్రుడు ప్రాణాలు విశ్వామిత్రుడు క్షత్రియుడు కూడా. విశ్వామిత్రుడు క్షత్రియుడు కూడా. విశ్వామిత్రుడిని తీసుకోవద్దు మనం. సో అయితే ఆ టైంలో మనం ఏమనుకోవాలంటే, కృష్ణుడే మనకి ఆకలి తీర్చడానికి మనకి పంపించాడు ఈ ఆహారాన్ని అని. అక్కడ పండ్లు, పూలు అలాంటివి ఏమీ దొరికే ప్రసక్తే లేదు. ఎడారిలో అంటే మనకేం దొరకవు కదా. ఆ టైంకి అక్కడ నీ ప్రాణం నిలుపుకోవడానికి భగవంతుడు నీకు ఆహారం పంపించాడట. అందుకని ఇప్పుడు నేను తిన్నాను, ఈ టేస్ట్ కి మరిగాను కాబట్టి నేను మళ్ళీ వచ్చి మామూలుగా వచ్చిన తర్వాత నేను అలా తింటాను కాదట. సో మనము అది జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే ఇంకొక శిష్యుడు అడిగాడు, గురు మహారాజ్ మీరేం చేస్తారు అని అడిగారట. అయితే గురు మహారాజ్ చెప్పారట, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా ప్రసాదాన్ని నాతోటి క్యారీ చేస్తాను. ఇప్పుడు నాకు తెలుసు కదా నేను ఎన్ని రోజులు ప్రయాణం చేస్తానని. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు. 4 రోజులకి సరిపడా ఆహారం ఏదైతే ఉంటుందో అవి నేను తీసుకెళ్తాను. ఇప్పుడు జొన్న రొట్టెలు అవి ఒక 4 రోజులు, వారం రోజులు ఉంటాయి కదా, పుల్కాలు అలా ఉంటాయి కదా, అలా డ్రై ఫుడ్ అది నేను తీసుకెళ్తాను అని. అలాగే ఆ ఇవేంటి పాపడ్లాగా ఉంటాయి, వాటిని ఏమంటారు, అవి కూడా అలాంటివి ఏకాదశి ప్రసాదంకి చేస్తారనమాట. కాకర కాకర అవి అలాంటివి తీసుకెళ్ళడం కానీ, ఏ చట్నీలు అలాంటివి తీసుకెళ్తే అవి మనం ఎక్కడన్నా ఏదైనా దేంట్లో అన్నా తినచ్చు. సో అట్లాగా. కాకపోతే ఏంటంటే మన నియమాలను ఎప్పుడూ మనం వదిలిపెట్టకూడదు అని చెప్తున్నారు అనమాట. ఒక్కసారి మనం ఆ నియమాల నుంచి వదిలిపెట్టి వచ్చామనుకోండి, మనం వాటిల్లో పడిపోతాం అన్నమాట. అందుకని అలా ఆ నియమాలని మనం వీలైనంత వరకు బ్రేక్ చేయకుండా వెళ్ళాలట. ఒకసారి శ్రీల ప్రభుపాద చిన్నప్పుడు ఉన్నప్పుడు, మీకు తెలుసా ఇదంతా? శ్రీల ప్రభుపాదకి చిన్నప్పుడు ఉన్నప్పుడు టైఫాయిడ్ ఏదో ఫీవర్ ఏదో వచ్చింది. వస్తే డాక్టర్ ఏం చెప్పాడు, బోన్ సూప్ ఇవ్వమని చెప్పారట. అయితే వాళ్ళేమో మంచి బ్రాహ్మణ్ కుటుంబంలో ఉన్నవాళ్ళు.
బోన్ సూప్ అనేటప్పటికి ఒక జంతువు యొక్క బోన్స్ తోటి అన్నమాట. ఆ సూప్ ఇవ్వాలి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ముక్కు మూసుకొని ఇట్లాగా ఉండేవాళ్ళట. ప్రభుపాద కూడా తాగలేను అని చెప్పి అనేసి, బాబోయ్ నాకొద్దు, నేను ఇలా అన్నా ఉంటాను కానీ నేను ఆ బోన్ సూపులు నేను తాగలేను అని చెప్పి అన్నారట. సో ఇట్లాగ ఏంటంటే నేను ఒక్క మంది సతి ఆర్య శతకం చదువుదామని అనుకుంటున్నాను. రోజుకో శతకం. సో అలాగా ఏంటంటే మనము మన ఆచార్యులు ఏదైతే మనకి ఆచరించి చూపించి ఉన్నారో అలాగా మనం మనం పాటించాలన్నమాట. ఇప్పుడు మనం చైతన్య చరితామృతంలో రఘునాథ్ దాస్ గోస్వామి గురించి చదువుకుంటున్నాం కదా. రఘునాథ్ దాస్ గోస్వామికి ఫుల్ డబ్బులు, ఆస్తి, మంచి భార్య అందరూ ఉన్నారనమాట. కాకపోతే ఏంటంటే భగవంతుడి దగ్గర ఆయన ఉండాలి, మహాప్రభుకి చరణాల దగ్గర ఆయన శరణు పొందాలి అనుకుంటున్నాడు. అలా అనుకుంటూ ఈ జీవితం ఏంటంటే ప్రాణం నిలబెట్టుకోవడానికి కావాల్సిన మాత్రమే కావాలి అని, ఇంద్రియ భోగాలు ఇప్పుడు ఏదన్నా ఫుల్ మంచి ఫీస్ట్ తిన్నారనుకోండి, రేపు ఇంకా తినాలనిపిస్తుందిట. అందుకని రఘునాథ్ దాస్ గోస్వామి అలా తినేవాడు కాదుట. కొన్ని రోజుల తర్వాత జగన్నాథ్ పురి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రసాదాలు తిని వదిలిపెట్టేస్తారు చూసారా, ఆ డొప్పల్లోంచి తీసుకుని తినేవాట. ఒకసారి గిన్నెలన్నీ కడిగేస్తారు చూసారా, కడిగేసిన తర్వాత వేస్ట్ అంతా వచ్చేస్తే అక్కడి నుంచి వచ్చే మెతుకులన్నీ తీసుకొని అవి తీసి కడుక్కొని తినేవాడట. ఏంటి ఇది అని చెప్పి ఆయన దానికి చూసి వద్దు, ఎందుకంటే సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ భోగం అలవాటు అయిపోతుంది, నేను ఇలాగే ఉండాలి, నేను ఎంత ఇదిగా తక్కువగా చేసి నేను నన్ను చేస్తే గనక నేను అలా ముందుకు వెళ్తాను భక్తిలో అని చెప్పి అనుకునేవాట. అలాగే ఏంటంటే బృందావనంలో రోడ్లు ఊడిసి, ఈయన కాదు ఇంకొక ఆచార్యుడు అనమాట, బృందావనంలో రోడ్లు ఊడుస్తున్నారు చూసారా, వాళ్ళ దగ్గర రోట్లేలు అడుక్కొని తినేవారట. ఎందుకు అంటే మనం మామూలుగా వెళ్తూ ఉంటే దుమ్ము పడితే ముక్కులు మూసుకొని వెళ్తూ ఉంటాం, కానీ వాళ్ళు ముక్కులకి గుడ్డలు కట్టుకోకుండా ఏం కట్టుకోకుండా వాళ్ళు బృందావనం ఆ పాద ధూళి అయితే ఎవరి మీద అయితే ఫుల్ పడుతూ ఉంటుంది చూసారా, వాళ్ళు భక్తులు అంటాం కదా, వాళ్ళ పాద ధూళి మనం తీసుకోవాలంటాం. భక్తే పదధూళి భక్త ముక్త అవశేష, ఇంకొకటి ఏంటి మాతాజీ, పాదజలు. సో ఈ మూడు భక్తికి బలము అని చెప్తారు. అందుకని ఏం చేశారంటే ఆయన రోడ్లు ఊడుస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఊడ్చే వాళ్ళ మీద మొత్తం దుమ్ము పడి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని తినేవాళ్ళ. అంటే ఆ ధూళి పడి వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు ఇంకా పుణ్యాత్ములు అయిపోయినారని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొని తినేవాళ్ళ. అయితే ఎవరు గుర్తు రావట్లేదు నాకు పేరు, శిష్యులందరూ అనేవాళ్ళట, మీరు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు అసహ్యంగా రోడ్లు ఊడ్చే వాళ్ళు అంటే, రోడ్లు ఊడ్చే వాళ్ళు కాదు, మొత్తం వాళ్ళు రోజు బృందావనంలో ఉన్న దుమ్మంతా వాళ్ళ మీద పడుతుంది, ఇంకా వాళ్ళకి ఎంతకంటే మహాభాగ్యం ఎవరు, అంతకంటే గొప్ప వైష్ణవులు ఎవరున్నారు అని అంటారు. సో భక్తులు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ ఇంద్రియ భోగాలకి కాకుండా వాళ్ళు మామూలుగా ఇలా చేస్తూ భక్తిలోకి ముందుకెళ్లారు కాబట్టి వాళ్ళు గోస్వాములు అయ్యారు, మనందరికీ ఆచార్యులయ్యి భక్తి అనేది ఎలా చెయ్యాలి అని చెప్పి మనకి నేర్పించారనమాట. కాబట్టి మన జీవితంలో ఒక క్షణమైనా సరే మనం అనవసరంగా వేస్ట్ చేయకుండా, అంటే వివిధ తాపత్రయాలు అంటే ఒక పక్కన కష్టము అంటారు, ఇంకొక మీనింగ్ వచ్చేటప్పటికి అది నాకు కావాలి అనే తాపత్రయం ఉంటుంది చూసారా, డిజైర్ లోపల, దాన్ని కూడా తాపత్రయం అంటారు అనమాట. సో ఈ తాపత్రయాల నుంచి మనం బయటపడాలి అంటే భగవంతుడి నామాన్ని చేస్తూ ఉండాలి. చెప్పినట్టుగా నియమితమైన ఆహారం, భక్తి మాత్రం నియమితంగా చేయకూడదు, ఆహారము, నిద్ర, మైథునం ఇవన్నీ కూడా నియమితంగా చేస్తూ భక్తి అనేది మామూలుగా మనం చేస్తూ ఉండాలి. అది ఈ శ్లోకంలో మనకి చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొంచెం ఒక్కటే శ్లోకం మీద కొంచెం ఎక్కువ చెప్పాను, ఇది మనందరికీ అర్థం అయ్యి మనం పాటించుకోవాలి అని చెప్పేసి. నేను మన తప్పులు చెప్పుంటే క్షమించండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జయ, అనంతకోటి ఆచార్యునికి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ, శ్రీల గురుదేవ్ కి జయ, నీతై గౌర్ సీతానాథ్ ప్రియానంద హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? బాగా చెప్పారు మాతాజీ, ఎగ్జాంపుల్స్ చాలా బాగా ఇచ్చారు. ఓకే, నచ్చినాయా? మీరందరూ కూడా వాడుకోండి, ఎక్కడన్నా చెప్పాలంటే చేయాలంటే కూడా వాడండి. హరి బోల్. హరి బోల్.